ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మీ సొంత డబ్బు? నేను ఈ దగ్గర దగ్గర 10 మీరు కోట్ల వరకు మీరు ఖర్చు బెంచీలు అన్నారు, ఇంకా రకరకాల కార్యక్రమాలకి. నేను మాటివన్నీ 10 కోట్ల వరకు ఖర్చు పెట్టాను ఇప్పటి వరకు. నేను బెంచీలు మా తల్లిదండ్రుల పేరు మీద ఇచ్చాను, పెళ్ళిళ్ళకు ఆర్థిక సాయం చేశాను, హాస్పిటళ్లలో ఫీజులు కట్టాను, కాలేజీల్లో డబ్బులు కట్టాను. నేను ఎక్కడ చేతికి డబ్బు ఇవ్వనండి, ఇప్పటి వరకు కూడా ఎవరికి చేతికి డబ్బు ఇవ్వను, డైరెక్ట్గానే అకౌంట్లలో వాళ్ళకి వేస్తాం. కానీ చేసిన సాయాన్ని మీడియా ముందటి నుంచి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు, అనుభవించిన వాళ్ళు గుర్తుంచుకుంటారు అంతే. అంటే మీరు హామీ ఇచ్చారు, గెలిచారు, ఇద్దరు పెద్ద నాయకుల్ని ఓడించారు. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నేను ఏం చెప్పాను, నేను వాస్తవాలే మాట్లాడతాను, ప్రజలందరికీ తెలుసు, నిజాలు మాట్లాడతాడు, మాట ఇస్తే మాట మీద ఉంటాడు. అంటే మీరు నేనే తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు మోమాట పడతాను? నేను ఇవాళ ప్రజల మధ్యన కూడా రెగ్యులర్గా అక్కడే ఉంటున్నా, కామారెడ్డిలోనే ఉంటున్నా, కామారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నా. ఇవాళటికి కూడా రోజుకి 800 నుంచి 1200 మంది ప్రజలు యావరేజ్గా రోజుకు వస్తారు. ఎవరు కూడా మీరు ఈ వాగ్దానం ఇచ్చారు, మా హాస్పిటల్ కట్టినావా అది ఇదని ఎవరు అడగట్లేదు. కానీ వారు అడగట్లేదు కదా అని నేను ఊరుకోను, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా చేస్తాను. దీనికి రాజకీయానికి సంబంధం లేని వాగ్దానం అది. నేను ఇలా చేస్తానని చెప్పాను, అలా చేసే చూపెడతాను నేను ఖచ్చితంగా.